75 సంవత్సరాల వయసులో కూడా నవ యువకుడిలా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్యారెడ్డి దేశంలోని రాష్ట్రం నెంబర్ 1 గా నిలబెట్టాలని అహర్నిశలు కష్టపడుతూ ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు రాష్ట్రం గర్వపడుతుందని చంద్రబాబు గారికి కలియుగ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించిన ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు. ఇంత వయసులో కూడా నవయువకునిలాగా ఈ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తూ ఆయన పరిగెత్తడమే కాకుండా రాష్ట్రాన్ని కూడా పరిగెత్తిస్తూ అభివృద్ధిని పరిగెత్తిస్తూ దేశంలో నెంబర్ 1గా నిలబెట్టాల రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడుతూ ఈ వచ్చిన చాలా తక్కువ కాలంలోనే 2వ స్టేజ్కి తీసుకెళ్ళాం. అభివృద్ధిలో నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాం. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నందుకు రాష్ట్రం చాలా గర్వపడాలి. ఎందుకంటే తన కోసం కాకుండా ఎప్పుడూ కూడా ప్రజలకు ఏం చేయాలా, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పరచాలా ఇని నిత్యం ఆలోచించి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక పండుగల రాష్ట్రమంతా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు ప్రతి చోట కూడా. ఎందుకు అని అంటే ఎప్పుడు పేదలకు ఏం చేయాలా, ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఎట్లా ఇప్పియాలా, ఒక ఇండ్లు ఎట్లా సర్దిదేయాలా, సగటు మనిషి యొక్క ఆదాయం ఎట్లా పంచాలా, ఇవన్నీ కూడా చేసి కొత్తగా P4 విధానంలో అసలు పావర్టీ అనేది లేకుండా జీరో చేయాలా. P4 విధానంలో బీదోడు అనేది వాడు ఉండకూడదన్న మార్గాన్ని కూడా ప్రపంచంలోనే మొదటిసారిగా ఆలోచించి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇలాంటి కొత్తవన్నీ జరిగి మొత్తం దేశం కూడా ఇటువైపు చూసి దేశమంతా కూడా ఇలాంటివి మన దాంట్లో కూడా పెట్టాలని చెప్పి ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలు చాలా కూడా దేశవ్యాప్తంగా పెట్టడం జరిగింది. డ్వాక్రా మహిళలు అయితేనేమి చాలా వరకు కూడా అలాంటివి ఇంకన్నీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని చెప్పేసి దానికి ఆయనకు ఇంకొంచెం శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం.